10 రోజులు బ్యాగు లేకుండా బడి పిల్లలపై బ్యాగు భారం తగ్గించి వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నంలో భాగంగా 2024 నుంచి 2025 విద్యా సంవత్సరంలో 10 రోజులు బ్యాగు లేకుండా బడి నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వాస్తవానికి ఈ బ్యాగు లేకుండా కంటే కూడా ఫస్ట్ జ్ఞానాన్ని ఇవ్వండి పిల్లలకు. ఏ స్కూల్లో ఏ టీచర్లు కానీ ఇప్పుడు అంటే మనం ఆ స్టేజ్ దాటి వచ్చిన తర్వాత మనకు నీ అమ్మకి అప్పుడు గింత అధ్వానంగా ఉండే నాకు ఈ మాత్రం ఆలోచన లేకుండా ఉండేనా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకు వస్తాయి ఆలోచనలు. కానీ అందరికీ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి ఏంటంటే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వండి. లెక్కలు తొక్కలు ఈ పద్యాలు ఇవే కాకుండా సరే అవి నైతిక విలువలు నేర్పుతాయి, అవి క్యాలిక్యులేషన్ నేర్పుతాయి. వాటితో పాటు ఆ పద్యాలతో లెక్కలతో పాటు ఒక జనరల్ నాలెడ్జ్ని ఇవ్వండి. జనరల్ నాలెడ్జ్ అంటే జీకే క్వశ్చన్లు కాదు, మళ్ళా వ్యవస్థలో ఎట్లా నడుచుకోవాలి, వ్యవస్థలో రాజకీయం ఎట్లా ఉంటుంది, వ్యవస్థలో అధికారుల యొక్క చలామణి ఎట్లా ఉంటుంది, వాళ్ళ పెత్తనం ఎట్లా ఉంటుంది, కులం యొక్క ఆవశ్యకత ఏంది, కుల విభేదాలు అవసరమా వద్దా, ఎందుకు కావాలనుకుంటే వద్దనుకుంటే ఎందుకు వద్దు, మతాల యొక్క ప్రాధాన్యత ఏంది, మంచి ఏంది చెడేంది, ఇట్లా అన్ని విషయాలు వాళ్ళకు బోధిస్తే ఒక జ్ఞానం అనేది వస్తుంది. చిన్న వయసులోనే వాళ్ళకు ఒక అనుభవం అనేది ఏర్పడుతుంది. ఫలానా టైంలో మా ఉపాధ్యాయురాలు ఫలానా టైంలో మా ఉపాధ్యాయుడు గిట్లా చెప్పిండ్రా గిట్లా నడుచుకోమని అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఆ జ్ఞానం లేక ఇక 25 ఏళ్ళు చదువుకున్నాడు కూడా ఉరుకులు పరుగుల జీవితం, ఇంకా కూడా గన్నేళ్ళు చదువుకున్నా కూడా జీవితంలో ఎట్లా లైఫ్ని లీడ్ చేయాలనేది ఒక జ్ఞానం లేకపోవడం అంటే అది ఎంత దౌర్భాగ్యం. అది మొదలవక దానికి పునాది పడాలి. తల్లిదండ్రుల నుండి అయినా ఉపాధ్యాయుల నుండి. కేవలం బ్యాగు వద్దంటే సరిపోదు. ఒకనాడు మొత్తం ఆటలకు వదిలేయాలి, ఆటలను ప్రోత్సహించాలి. ఒకనాడు పాటలకు వదిలేయాలి, పాటలను ప్రోత్సహించాలి. ఒకనాడు వ్యక్తిగత వాడిలోని టాలెంట్కు వదిలేయాలి. ఎవడి వ్యక్తిగత టాలెంట్ ఏదో దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేయాలి. ఒక డ్యాన్సర్ అవుతాడా, సింగర్ అవుతాడా, మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడా, ఇంకోటి అవుతాడా కనుక్కొని దాన్ని వెలికి తీయాలి. అట్లా వ్యక్తిగత తెలివికి మీరు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు ఈ దేశం చాలా బాగుంటుంది. పాఠశాలల నుండే దానికి పునాది పడాలి. అది తల్లిదండ్రుల పైన ఉంటుంది, ఉపాధ్యాయుల పైన ఉంటుంది. ఈడబ్ల్యూసీ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. విద్యా సీట్ల భర్తీలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కువగా నష్టపోయేది బీసీలు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలు అని ఎన్సీబీసీ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు. అంటే ఒప్పుకోదగ్గ విషయం కాదట. ఈ ఈడబ్ల్యూసీ విషయంలో ఎవలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ సీట్ల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పేసి ఈశ్వరయ్య అంటా ఉన్నాడు. మరి చూడాలి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదించే పరిస్థితి లేదు, ఆమోదించే అటువంటి విషయం కూడా ఇది కాదని చెప్తా ఉన్నాడు. దయచేసి కులాల వారిగా మతాల వారిగా వివక్షతలు చూపకుండా సరైన వర్గాలకు సరైన వారికి సముచిత న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే బాగుంటుంది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కూనమనేని సాంబశివరావు, కోదండరాం, పిఎల్ విశ్వేశ్వరరావు, జూలకంటి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్, బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారట. బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన కదా. ఏంది కథ అంటే కలసికట్టుగా ముందుకు పోదాం. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ లెఫ్ట్ టీజేఎస్ ఐక్యతారాగం. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సీఎం నివాసంలో గంటకు పైగా భేటీ. ఉమ్మడిగా పనిచేసి మల్లన్నను గెలిపిద్దామని కోరిన రేవంత్ మీడియాకు నేతల వెల్లడి. సరే, ఇక ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాభవన్లో లేరు, మీరు కూడా కేసీఆర్ లాగానే మీ సొంత ఇంట్లోనే ఉన్నారు.